వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను. అదేంటనేది మీరు తెలుసుకోవాలంటే వీడియో కంప్లీట్గా చూడండి. నాకు ఒక ఫ్రెండ్ ఉందండి, తను నేను కలిసి ఈ కార్ సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కార్ వచ్చి మారుతి సుజుకి సెలెరియో 2023 మోడల్ అనమాట. తనైతే ఈ కార్ సేల్ చేసి కొత్తది లేటెస్ట్ కార్ అయితే తీసుకోవాలనుకుంటుంది. చాలా చోట్ల ట్రై చేసిందంట. సో నీకైతే ఆటోమొబైల్ గ్రిప్ ఉంది కదా, సో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా, ఈ కార్ సేల్ చేసి పెట్టొచ్చు కదా అని నన్ను అడిగింది. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ కదా. సో కార్ అయితే తీసుకొని వచ్చాను. ఇప్పుడు నేనైతే ఈ కార్ తీసుకొని స్పిన్నికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే స్పిన్ని గురించి నేను చాలా విన్నాను. టెండూల్కర్ ఇన్వెస్ట్ చేశారు, సో ది బెస్ట్ అనిపిస్తోంది. ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటని ట్రయల్ కోసం అని అయితే బయలుదేరాను. సో అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. వచ్చేయండి. సో నేనైతే ఆన్ ది వేలో ఉన్నాను, అంటే వేరే పని మీద వెళ్తూ స్పిన్ని దారిలోనే ఉంది కదా అని వెళ్తున్నాను స్పిన్నికి. యాక్చువల్ గా అయితే అందరూ స్పిన్ని హబ్ కే వెళ్లాల్సిన పని లేదు, ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఏం లేదు, మనం స్పిన్ని యాప్ అయితే డౌన్లోడ్ చేసి దానిలో లాగిన్ అయ్యి యాప్ లోకి వెళ్ళిన తర్వాత మనం సెల్ చేస్తున్నాం కాబట్టి కారు సెల్ డీటెయిల్స్ కనుక పెడితే ఇమీడియట్ గా స్పిన్ని హబ్ వాళ్ళైతే మనకి రెస్పాండ్ అవుతారు. మన కార్ డీటెయిల్స్ అన్ని పెడితే దానికి సంబంధించింది, అంటే మన ఏ ఇయర్ కారు దాని పిక్స్ గానీ అది పెడితే ఇమీడియట్ గా ఒక కొటేషన్ అయితే ఇస్తారనమాట. ఆ తర్వాత మనం ఒక ఇన్స్పెక్షన్ స్లాట్ బుక్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఇన్స్పెక్టర్ అయితే మనం కావాల్సిన ప్లేస్ కి మనకు కావాల్సిన టైం కి అయితే పంపిస్తారనమాట. సో వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇన్ టైం కి వచ్చారా లేదా, వాళ్ళు ప్రాసెస్ ఎలా చేస్తున్నారు, ఇన్స్పెక్షన్ ఎలా చేస్తున్నారు, అవన్నీ కూడా మనం దగ్గరుండి చూడొచ్చు. నా కార్ కి ఎంత ప్రైస్ ఇస్తారు ఏంటి అనేది అయితే చూసేద్దాం. ఫైనలీ స్పిన్ని హబ్ కి అయితే వచ్చేసాం. ఇది ఫోరం మాల్ లో ఉంది, నియర్ టు మీ దగ్గరలో ఉంది కాబట్టి వచ్చాను. లేదంటే చెప్పాను కదా ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. చూసారు కదా స్పిన్ని హబ్ చాలా పెద్దగా ఉంది. బోల్డ్ కార్స్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. వీళ్ళు ఇన్స్పెక్షన్ ఎలా చేస్తారు, నా కార్ కి మంచి ప్రైజ్ ఇస్తారు, నాది కాదు నా ఫ్రెండ్ ది. సో మంచి ప్రైజ్ ఇస్తారో లేదో చూసేద్దాం. సో స్పిన్ని కార్ హబ్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇన్స్పెక్టర్ అయితే రెడీగా ఉన్నారు. మన కార్ అయితే చూపించేద్దాం అన్నట్టు. నేను ఇప్పుడైతే సెల్లింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. బై చేసుకోవాలంటే కూడా దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆ లింక్ అయితే క్లిక్ చేసి ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. మన కార్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఉన్న ఆయన అయితే వచ్చేసారు. చూద్దాం, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం ఏంటి ప్రాసెస్ అయింది. ఓకే, యాక్చువల్ గా మేమైతే ఈ కారు సేల్ చేద్దాం అనుకుంటున్నాము. సో దానికి సంబంధించి మీరు ఏదో ఇన్స్పెక్ట్ చేస్తారంటే అదే. సో ఫస్ట్ అయితే మనం ఇన్స్పెక్ట్ చేద్దాం, దాని తర్వాత మీకు కొటేషన్ అనేది ఆన్లైన్ లో ఒకసారి చూపిస్తుంది, దాన్ని బట్టి మీరు మాట్లాడండి. ఎంతసేపు పడుతుంది ఇన్స్పెక్షన్ కి? ఒక 1 అవర్ పడుతుంది. మొత్తం 200 చెక్ పాయింట్స్ మేమైతే చేయాలి. సో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. 200 పాయింట్స్ చెక్ చేస్తాం. 200 చెక్ పాయింట్స్ చేయాలి. సో పెయింట్ అయిందా లేదా, ఏమైనా యాక్సిడెంటల్ అయిందా లేదా, మీటర్ బ్యాక్ అయిందా లేదా, సో అన్ని చెక్ పాయింట్స్ చేశాక మీకు కొటేషన్ అనేది వస్తుంది. ఓకే, చూస్తాను నేను కూడా మీరు ఎలా చేస్తారు ఇన్స్పెక్షన్. ఫస్ట్ ఇంజిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. అవును మేడం. ఇంజిన్ లో అంటే ఏం చెక్ చేస్తారు? ఇంజిన్ లో మన ఫైర్ వాల్స్ కానీ లేదా ప్యానల్స్ కానీ ఆర్మ్స్ కానీ ఏమైనా డ్యామేజెస్ అయ్యే లేవా, ఇంజిన్ ఓపెన్ చేశారా లేదా, బ్యాటరీ ఏమైనా చేంజ్ చేశారా లేదా అని మొత్తం అన్ని చెక్ చేస్తాం. అండి ఇంజిన్ ఆయిల్ ఉందా లేదా, సో ఏమైనా ప్యానల్స్ పిల్లర్స్ ఉంటాయి అన్నమాట, అవన్నీ ఏమైనా డ్యామేజెస్ అయ్యా అనేది చెక్ చేస్తాం అన్నమాట. యాక్చువల్ గా సేల్ చేయాలనుకున్నప్పుడు మేము కార్ ని నీట్ గానే తీసుకుని వస్తాం కదా, మొత్తం నీట్ గా చేసి పెట్టి మీకు తీసుకొస్తాం. సో దాంతో ఏమన్నా మీరు ఎంత నీట్ గా తీసుకొచ్చినా మనకి ప్యానల్స్ పంచెస్ ఉంటాయి అన్నమాట. ఈ పంచెస్ ని మనం చెక్ చేసుకుంటే ఈ పంచెస్ ఏమైనా డ్యామేజెస్ అయ్యా, సైడ్ పిల్లర్స్ ఏమైనా డ్యామేజెస్ అయ్యా, ఈ బీడింగ్స్ ఉంటాయి, ఈ బోనెట్ మారిస్తే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఈ బోనెట్ బీడింగ్స్ అనేవి వస్తాయి. మళ్ళీ మార్చినా సరే ఈ బీడింగ్స్ అనేవి రావు అన్నమాట. సో ఇవన్నీ చెక్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చెక్ పాయింట్స్ చేస్తే మనకు అర్థం అవుతుంది అన్నమాట. ఇక్కడ బీడింగ్స్ ఉంటాయి, ఇది ఓపెన్ చేయగానే ఇది డ్యామేజ్ అయిందా లేదా అది కూడా చూస్తారు. మొత్తం అన్ని చెక్ చేస్తాం అన్నమాట. ఈ సైడ్ డోర్స్ కూడా ఉంటుంది. డోర్స్ దగ్గర మనం ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ ప్యానల్స్ ఉంటాయి అన్నమాట. ఈ పంచెస్ ఇవన్నీ చెక్ చేస్తాం అన్నమాట. ఈ పంచెస్ అన్ని డ్యామేజెస్ అయ్యే లేవా, ఈ ప్యానల్స్ అంటే ఇన్ కేస్ మేము రిపేర్ చేయించి తీసుకొచ్చినా మీకు తెలిసిపోతుంది మేడం. ఇది రిపేర్ అవ్వదు, ఎందుకంటే ఇది వన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చినప్పుడు ఈ పంచెస్ వస్తాయి. మీరు దీని మీద పెయింట్ అయినా డెంటింగ్ అయినా తెలిసిపోతుంది అన్నమాట. అంటే ప్రతి డోర్ కి చెక్ చేస్తారు ఇట్లా? అవును మొత్తం ఫ్రంట్ అండ్ ప్రతి డోర్ కి బీడింగ్స్ అన్ని చెక్ చేయాలి, అప్పుడే రీప్లేస్ అయిందా లేదో తెలుస్తుంది. ఇంచుమించు పోస్ట్ మార్టం చేస్తున్నారు నా కార్ కి అయితే. మీకు బాగా అలవాటు ఉందంటుంది, చాలా స్పీడ్గా చెక్ చేసేస్తున్నారు. లేదు మేము యాక్చువల్లీ డైలీ ఒక 15 కార్స్ 20 కార్స్ చెక్ చేస్తూనే ఉంటాం. సో దాన్ని బట్టి మనకు అలవాటే ఉంటుంది, ఎక్కడైంది ఏమైనా డ్యామేజెస్ అయింది అనేది. మీకు ఇలా చూడగానే తెలిసిపోతుంది అంటారా?
తెలుస్తుంది మేడం, మిషనరీస్ కూడా ఉంటాయి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి మిషన్స్ తో చెక్ చేస్తాం పెయింట్ అయిందా లేదా అనేది. దాన్ని బట్టి మనకి అర్థం అవుతుంది మేడం. పిల్లర్స్ కూడా పంచెస్ కూడా ఉంటాయి, అవన్నీ చెక్ చేయాలి మనం. ఇన్ కేస్ మాకు అయ్యింది, మేమేదో రిపేర్ చేయించుకొని మీ దగ్గర తీసుకొచ్చాం, మీకు తెలిసింది, అప్పుడు ఏం చేస్తారా? అంటే మా ప్రైస్ తగ్గిస్తారా లేకపోతే కార్ తీసుకోవడం ఆపేస్తారా? లేదు, యాక్సిడెంటల్ మీటర్ బ్యాక్ ఉంటే తీసుకోము, ఎందుకంటే అలాంటి వెహికల్స్ మేము సేల్ చేయము, కొన్నాం అన్నమాట. వెహికల్ చూస్తుంటే కొత్తదిలాగే ఉంది, సో అంత డ్యామేజెస్ అయితే లేవు. యాక్చువల్ లాస్ట్ ఇయర్దే కదా. 80% వరకు టైర్ బాగుందనమాట, 20% మాత్రమే టైర్ అనేది అరిగింది అనేది డిసైడ్ చేశారు. వాళ్ళ మిషన్ పెట్టారు కదా, దాంతో వాళ్ళకి తెలిసిపోయింది. కారు రీపెయింట్ అయిందా లేదా అనేది అయితే చెక్ చేస్తున్నారు. అప్పుడప్పుడు మనకి సిటీ లైఫ్లో కొంచెం ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మనం పెయింట్ కనుక రీకోట్ అయితే వేయించినట్టయితే వీళ్ళకి ఈ మిషన్ ద్వారా తెలిసిపోతుంది. సో అదైతే చెక్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం కార్ అంతా కూడా ప్రతి పార్ట్ చెక్ చేస్తున్నారు. విండోస్ కూడా చెక్ చేశారు, అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చెక్ చేస్తున్నారు. కార్లో ఇంటీరియర్ కూడా గ్లో బాక్స్తో సహా చెక్ చేస్తారు. ఇప్పుడైతే ఆడియో టెస్ట్ చేస్తున్నారు. ఓకే, కార్ అయితే ఇంటీరియర్ పార్ట్ అండ్ ఎక్స్టీరియర్ పార్ట్ కంప్లీట్గా చెకింగ్ అయితే అయిపోయింది. వీళ్ళు 3 kilometers డ్రైవ్ కూడా చేసి చెక్ చేసి వచ్చారు కార్ని. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో మీరు 3 kilometers కూడా డ్రైవ్ కూడా వెళ్ళేసి వచ్చారు, ప్రాపర్గా చెక్ చేశారు. ఇప్పుడు ఏంటండి ప్రాసెస్ ఏంటిది? మీరు వెళ్ళిపోవచ్చు మేడం, మీ కొటేషన్ అనేది ఫోన్లో అండ్ యాప్లో కూడా కనిపిస్తుంది. వాళ్ళు రిపోర్ట్ అంతా చెక్ చేస్తారు, ఎట్లా ఉంది ఏంటి. మీ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసాం. మీరు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు? రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసాం. ఇప్పుడు ప్రైస్ కొటేషన్ అనేది మీకు కాల్లో వస్తుంది, ప్లస్ స్పిన్ని యాప్లో వస్తుంది. మీకు ఆ ప్రైస్ ఓకే అనుకుంటే మాత్రం యాప్లో యాక్సెప్ట్ చేసుకోవచ్చు. మేమే మీ దగ్గరకు వచ్చి పికప్ చేసుకుంటాం కారు, లేదంటే మీరు కూడా ఇక్కడికి వచ్చి హ్యాండ్ ఓవర్ కూడా చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది, హ్యాసల్ ఫ్రీ ప్రాసెస్. నాకు నచ్చింది మీ ప్రైస్. సో మీరు వచ్చి తీసుకుంటారు కార్, నాకు అమౌంట్ ఎలా ఇస్తారు? అమౌంట్ ఇన్స్టెంట్ గా క్రెడిట్ అవుతుంది మేడం. క్రెడిట్ అయినాక మీరు వెహికల్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. క్రెడిట్ అవ్వకపోతే మీరు ఏమి హ్యాండ్ ఓవర్ చేయవసరం లేదు. మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయి మీ అమౌంట్ ఇన్స్టెంట్ గా క్రెడిట్ అయ్యాక మీరు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు చెప్పిన కొటేషన్ నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ గా లేదు, ఇంకొంచెం వస్తే బాగుండు అని అనిపించింది అనుకోండి. సో దానికి ఏం చేస్తారు? ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి మీ ఒపీనియన్ చెప్పొచ్చు, ఎంతవరకు వాళ్ళు బెస్ట్ ప్రైస్ ఇవ్వగలరో వాళ్ళు ట్రై చేసి మీకు బెస్ట్ ప్రైస్ అనేది ఇస్తారు. పేపర్ వర్క్ అంతా కూడా మీరే చూస్తారు? మొత్తం అంతా ఆర్సీ ట్రాన్స్ఫర్ మొత్తం అంతా హ్యాసల్ ఫ్రీ ఉంటుంది అన్నమాట. పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. మీరు ఇంకేం ఎక్కడికి తిరగవసరం లేదు, ఎక్కడికి వెళ్ళవసరం లేదు, మీరే నా దగ్గరికి వచ్చి మేము మొత్తం ప్రాసెస్ అంతా మీ దగ్గరికి ఉంటుంది. ఓకే, అంటే మేము చెప్పిన ప్లేస్ కి మీరు వచ్చేస్తారు, మా ఇంటికి కానీ ఆఫీస్ కానీ. ఎక్కడ అడ్రస్ ఇస్తే ఆఫీస్ అయితే ఆఫీస్, హోమ్ అయితే హోమ్కి వచ్చి మేమే పికప్ అది చేసుకుంటాం. ఓకే, ఇంట్లోనే కూర్చొని కార్ సేల్ చేసి అంటారు అంతే. యాప్లోనే జస్ట్ స్విగ్గీ జొమాటో ఆర్డర్ ఎలా పెట్టుకోవచ్చు, యాప్లో స్పిన్ యాప్లోనే మొత్తం అంత ఈజీ అంటారు కార్ సేల్ చేసేయడం. ఓకే, థ్యాంక్ యూ. సో నా కార్ ఇన్స్పెక్షన్ అవుతున్న టైంలోనే ఇంకా ఒక 3-4 కార్లు అయితే వచ్చేసాయండి, చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో. అలా ఇన్స్పెక్షన్ అయితే అవుతూనే ఉంది. ఈ ఒక్క బ్రాంచ్లోనే ఇన్ని కార్లు ఇన్స్పెక్షన్ అవుతున్నాయి, సెల్ చేయడానికి వస్తున్నారంటే ఎలా ఉందో చూసారా. స్పిన్నీకి 2 lakhs అబోవ్ కస్టమర్స్ అయితే ఉన్నారు, మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారు. సో ఇంకా అంతకు మించి నేనేం చెప్పక్కర్లేదు స్పిన్నీ గురించి. ఆల్మోస్ట్ స్పిన్నీ ఈస్ ప్రూవ్డ్ అనమాట, ది బెస్ట్ ఎండ్ టు ఎండ్ సెల్ అండ్ బై ప్లాట్ఫామ్ అని చెప్పి. మామూలుగా జనరల్గా మనం చూస్తున్నట్టయితే ఆన్లైన్లో చాలా యాప్స్ ఉంటాయండి కార్ అయితే సేల్ చేసుకోవడానికి. మనం కార్ డీటెయిల్స్ పెడతాము, రకరకాల మందికి కాల్ చేస్తుంటారు, టైం ఉండదు, ఇష్టం వచ్చినట్టు అంటే ఒక టైము పాడు లేకుండా కాల్ చేసి బార్గెనింగ్ చేస్తుంటారు. ఆ ప్రాసెస్ చాలా లెందీ అండ్ ఇరిటేటింగ్ గా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం బిజీ వర్క్ లో ఉంటాం, సో చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా స్పిన్నీలో జస్ట్ 1 dayలో వచ్చి కార్ అయితే సెల్ చేసి వెళ్ళిపోవచ్చండి, అంత ఈజీ. నేనైతే ఆన్ ది వేలో ఉన్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను, లేదు మనం ఇంట్లో ఉండి కూడా సెల్లింగ్ ప్రాసెస్ అయితే చెప్పాను కదా, సో ఆ విధంగా కూడా మనం కార్ని అయితే సేల్ చేసేసుకోవచ్చు. వాళ్ళే మన దగ్గరికి వచ్చి అంత ప్రాసెస్ కంప్లీట్ చేసి మనకైతే కొటేషన్ ఇచ్చేస్తారు. ఆన్లైన్లో కానీ మన ఫోన్కి కానీ ఆ కొటేషన్ అయితే వచ్చేస్తుంది. ఆ ప్రైస్ కనుక మనకు నచ్చలేదు అనుకోండి, మనం అడిగితే సాటిస్ఫాక్షన్గా లేము, ఇంకొంచెం బెటర్ ప్రైస్ కావాలి అంటే కూడా వాళ్ళు మనతోటి మాట్లాడతారనమాట. డీల్ ఓకే అయితే ఇమ్మీడియట్గా మనకి అమౌంట్ ఇచ్చేసి మన కార్ అయితే తీసుకెళ్ళిపోతారు. మనం ఎక్కడికి
కదలాల్సిన పని లేదండి. జస్ట్ ఇంట్లో కూర్చొని ఆరాంగా టీవీ చూస్తూ ఫుడ్ తింటూ కార్ అయితే అమ్మేయచ్చు. ఇంత ఈజీ నా కార్ సేల్ చేయడం అనేది స్పిన్ని ద్వారానే నాకైతే తెలుస్తుంది అనమాట. ఈ కార్ సేల్ చేయడానికి వచ్చినప్పుడు అయితే తెలుస్తుందండి వీళ్ళు ఎంత ఇన్డెప్త్ గా అయితే చెక్ చేస్తున్నారు అనేది. సో చాలా కాన్ఫిడెంట్ గా మనం వీళ్ళ దగ్గర కార్ అయితే కొనుక్కోవచ్చండి. నిజంగా యాక్సిడెంట్ బళ్ళు అయితే అస్సలు తీసుకోరంట. చాలా వాళ్ళు చెకింగ్ చూస్తే నాకే మతిపోయిందంటే నమ్మండి. చాలా కాన్ఫిడెంట్ గా స్పిన్ని హబ్ నుంచి కార్స్ అయితే కొనుక్కోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా కానీ ఇలా సెల్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే కూడా ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.